చూడండి, బ్రెడ్స్ రెడీ చేసుకున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ కోసం బ్రెడ్స్ తీసుకున్నాను. చక్కగా కట్ చేసిన ఉల్లిగడ్డలు, కట్ చేసిన టమాటాలు, 3 ఎగ్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ పోసేద్దాం. చక్కగా బ్రెడ్లోకి ఆమ్లెట్స్ సూపర్గా ఉంటుంది. ఇక మొదలెడదాం. ఎగ్ ఆమ్లెట్ తయారు చేద్దాం. ఇలా 3 కట్ చేసిన ఎగ్స్ను చక్కగా ఒక గిన్నెలో పోసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, టమాటా ముక్కలు చక్కగా కాసింత ఉప్పు, కాసింత పసుపు, కాసింత అల్లం, కాసింత కారం, తగినంత కారం వేసుకోవాలి. కొద్దిగా మసాలా, వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కదా 3 ఎగ్స్, ఉల్లిగడ్డలు, ఉప్పు, మసాలా, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ ఇలా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఎంత చక్కగా కలుపుకుంటే అంత బాగుంటుంది, అంత బాగా వస్తాయి అంటే ఆమ్లెట్స్. సో 3 ఎగ్ ఆమ్లెట్కి రెడీ చేశాను. 3 ఎగ్స్ పోసి ఇలా చక్కగా కలుపుకోవాలి. అన్నీ సరిపోయిన మసాలాలు వేసాను. ఇప్పుడు స్టవ్ వెంట పెట్టుకొని 3 ఎగ్స్ పోసుకున్నాను. 3 ఎగ్ ఆమ్లెట్ పోసుకున్నాను. ఎన్ని అయితే అన్నీ పోసుకున్నాను ఆమ్లెట్స్. చక్కగా కలిపాను. చాలా చక్కగా కలిపాను. ఇప్పుడు రెడీ ఉన్న పెనం మీద కాసింత ఆయిల్ వేసుకోవాలి. ఇలా చక్కగా ఆయిల్ పెట్టుకోవాలి. రెడీగా చక్కగా ఆమ్లెట్ పోసుకోవాలి. చక్కగా ఆమ్లెట్ పోసుకోవాలి. ఈ విధంగా అటు ఇటు అనుకోవాలి. చూడండి, ఇది బాగా వచ్చిందా? చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు సైడ్ కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. సైడ్ కొద్దిగా ఇలా ఆయిల్ పోసుకోవాలన్నమాట. చక్కగా ఉడుకుతుంది అన్నమాట ఆయిల్ పోసుకుంటే. చక్కగా కాసేపు ఉడకనివ్వాలి. సూపర్గా వచ్చింది ఆమ్లెట్, ఎంత బాగా వచ్చింది. ఇలా సూపర్గా వచ్చింది. చక్కగా
ఆమ్లెట్ పోసుకోవాలన్నమాట. కాసేపు అటు ఇటు అనుకోవాలి. ఇప్పుడు దీన్ని తిరిగేసుకోవాలి. సూపర్గా వచ్చింది. వెరీ నైస్. చాలా బాగా వచ్చింది. మళ్ళీ ఒక ఆమ్లెట్ పోసుకోవాలి. చక్కగా వచ్చింది. ఇప్పుడు వెడల్పు అనుకోవాలి. వెడల్పు అనుకోవాలి. ఇట్లా చక్కగా ఇట్లా వెడల్పు అనుకుంటే చక్కగా పెద్దగా వస్తుంది అన్నమాట. సూపర్గా వచ్చింది ఈ రెండో ఆమ్లెట్. చూడండి ఎంత బాగా వచ్చింది. తర్వాత కొద్దిగా సైడ్కి ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేస్తే చక్కగా ఉడుకుద్ది. ఆ తర్వాత సైడ్ నుంచి కొద్దిగా ఇలా మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తిప్పేసుకోవాలి. సూపర్గా రెడీ అయింది ఈ ఆమ్లెట్. చూడండి ఎంత బాగా వచ్చిందో. సూపర్గా వచ్చింది, చక్కగా వచ్చింది. ఆహా సూపర్, చాలా బాగా వచ్చింది. ఇంకో ఆమ్లెట్ పోసుకుందాం. సూపర్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. కొద్దిగా అటు ఇటు అనుకోవాలి. కొద్దిగా అటు ఇటు అనుకోవాలన్నమాట. కొద్దిగా వెడల్పు వస్తుంది అన్నమాట. ఇలా విడి చేసుకోవాలి బ్రెడ్ని. కాసేపు వీడి కావాలి. చాలా బాగా వచ్చింది. వావ్ సూపర్ ఆమ్లెట్, చాలా బాగున్నాయి. ఇలా ఆమ్లెట్ చేసేసాను చక్కగా. ఆ తర్వాత ఇందులోకి బ్రెడ్స్ కూడా ఫ్రై చేసుకున్నాను చక్కగా. చూడండి చక్కగా ఫ్రై చేసుకున్నాను. సో ఈ 3 బ్రెడ్స్ని 3 ఆమ్లెట్లోకి తీసుకున్నాము. ఒక ఆమ్లెట్ తీసుకున్నాము ముందుగా. తీసుకొని ఇలా వేసుకొని చక్కగా ఇప్పుడు ఇందులో ఒక బ్రెడ్ పెట్టుకుందాం. ఒక ఆమ్లెట్, అలాగే ఇది ఒక ఆమ్లెట్ తీసుకున్నాము. ఇందులో బ్రెడ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని చక్కగా ఇలా
ఇలా ఫోల్డ్ చేసుకొని చక్కగా ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో ఆమ్లెట్ తీసుకోవాలి. ఇంకో బ్రెడ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకో ఆమ్లెట్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ సైడ్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక బ్రెడ్ తీసుకొని ఇది కూడా చక్కగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక బ్రెడ్ తీసుకొని ఇక్కడ పెట్టేసుకొని ఇది కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. అంతే. చూడండి ఎంత బాగా వచ్చినాయి బ్రెడ్ ఆమ్లెట్. వావ్, సూపర్గా ఉన్నాయి. వావ్, 3 బ్రెడ్ ఆమ్లెట్స్ చాలా బాగా వచ్చినాయి. ఈ విధంగా ఇందులో బ్రెడ్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో 3 బ్రెడ్ ఆమ్లెట్స్ సూపర్గా వచ్చాయి, చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు చూస్తే తినాలనిపిస్తుంది, ఎంత బాగా వచ్చినాయి. 3 బ్రెడ్ ఆమ్లెట్స్ చాలా బాగా వచ్చినాయి, సూపర్గా వచ్చినాయి. ఆహా, వెరీ నైస్.